హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఎస్ఎస్సి యాన్యువల్ క్యాలెండర్ సో 2024 టు 2025కి సంబంధించిన ఎస్ఎస్సి యాన్యువల్ క్యాలెండర్ రీసెంట్గా రిలీజ్ చేశారు కదా. సో మనకి దాని గురించి టైర్ 1 ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అండ్ డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ క్లోజింగ్ డేట్, అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అండ్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరగబోతున్నాయి ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకేనమ్మా. సో అంతకంటే ముందు మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా, ఆర్పిఎఫ్ అండ్ ఎంటీఎస్. సో ఇవన్నీ కూడా ప్లేలిస్ట్లో మెన్షన్ చేశానమ్మా. సో ఎవరన్నా చూడకపోయి ఉంటే వెంటనే ఆ వీడియోస్ చూడండి, ఓకేనా. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి మనకి చాలా హెల్ప్ అవుతాయి అనమాట, ఓకేనా. సో ఇప్పుడు మనకి ప్రెసెంట్ అన్ని ఎగ్జామ్స్ వస్తున్నాయి. సో ఎంటీఎస్ అండ్ జీడీ కూడా రాబోతుంది. సో అవి మనకి చాలా హెల్ప్ అవుతాయి, ఓకేనా. సో జీడీ సిరీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. సో కంపల్సరీగా వాచ్ చేయండి ఓకేనా. సో ఇంకెందుకు లేట్ వీడియో బిగిన్ చేసేద్దాము. సో మన ఫస్ట్ చూడండి. సో ఫస్ట్ ఎగ్జామ్ ఏంటి మనకి, సో జూనియర్ ఇంజనీర్ అనమాట. సో సివిల్ ఇంజనీర్కి సంబంధించి టైర్ 1 సో మనకి ఎప్పుడు రావడం జరిగింది అంటే 28th మార్చ్ రావడం జరిగింది. అండ్ క్లోజింగ్ డేట్ చూసుకుంటే మనకి 18th ఏప్రిల్ ఓకేనా. సో 18th ఏప్రిల్ క్లోజింగ్ డేట్ అండ్ మంత్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి జూన్ 5th టు జూన్ 7th ఆ డేట్న మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనమాట. ఆల్రెడీ అయిపోయింది, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి సెలెక్షన్ పోస్ట్ ఫేజ్ 11 సో మనకి ఫేజ్ 11 26th ఫిబ్రవరి 2024 అండ్ సో టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో మనకి క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 26th మార్చ్ 2024, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎగ్జామ్ వచ్చేసరికి 20 జూన్ టు 26 జూన్, ఓకేనా. సో ఈ డేట్స్లో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ సో ఢిల్లీ పోలీస్ మనకి టైర్ 1 ఎగ్జామినేషన్ సో మనకి రావడం జరిగింది ఎప్పుడు అంటే 4th మార్చ్ 2024 అండ్ క్లోజింగ్ డేట్ చూసుకుంటే మనకి 28th మార్చ్ 2024 ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి ఆఫ్టర్ ఈ ఎగ్జామ్ అయిపోగానే అంటే ఫేజ్ 12 ఎగ్జామ్ అయిపోగానే 27th జూన్ టు 29 వరకు కూడా మనకి ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి సిహెచ్ఎస్ఎల్ మనకి టైర్ 1 సో టైర్ 1 మనకి డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ చూసుకుంటే మనకి 8th ఏప్రిల్ ఓకేనా. సో 8th ఏప్రిల్ రావడం జరిగింది అండ్ క్లోజింగ్ డేట్ చూసుకుంటే మనకి 7th మే 2024 అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి జూలైలో రాబోతుంది సో జూలై 1 to 11 వరకు కూడా మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి సీజీఎల్ సో సీజీఎల్ టైర్ 1 ఎగ్జామినేషన్ మనకి 24th జూన్ రిలీజ్ చేస్తారు, ఓకేనా. అప్ టు మనకి 24th జూలై వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట, లాస్ట్ డేట్. అండ్ ఎగ్జామినేషన్స్ మనకి సెప్టెంబర్ టు అక్టోబర్ ఉండొచ్చు ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎంటీఎస్ సో ఎంటీఎస్ 2024కి సంబంధించి మనకి నోటిఫికేషన్ 27th జూన్ రాబోతుంది అండ్ 31st జూలై వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. సో మనకి అక్టోబర్ టు నవంబర్ 2024 వరకు కూడా మనకి ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేస్తారు నెక్స్ట్ చూసుకుంటే మనకి స్టెనోగ్రాఫర్ అనమాట. సో స్టెనోగ్రాఫర్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మనకి 26th జూలై 2024 మనకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ మనం 24th ఆగస్ట్ వరకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎగ్జామినేషన్ అక్టోబర్ టు నవంబర్ మనకి డేట్స్ అనేవి రిలీజ్ చేయలేదు కానీ మనకి మంత్స్ వరకు చూసుకోండి, ఓకేనా. సో అక్టోబర్ టు నవంబర్ నెక్స్ట్ చూసుకుంటే మనకి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అనమాట. సో సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ మనకి టైర్ 1 ఎగ్జామినేషన్ 2 ఆగస్ట్ 2024 రిలీజ్ చేస్తారు అండ్ మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 25th ఆగస్ట్ అండ్ మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వరకు అక్టోబర్ టు నవంబర్ ఓకేనా. సో ఆఫ్టర్ మనకి ఈ ఎగ్జామ్ అయిపోగానే మనకి ఈ యొక్క జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో ఆఫ్టర్ స్టెనోగ్రాఫర్ తర్వాత అండ్ లాస్ట్లో చూసుకుంటే మనకి జీడీ సో ఈ నోటిఫికేషన్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా. సో ఈ నోటిఫికేషన్ మనకి లాస్ట్లో వస్తుందన్నమాట. సో అన్ని ఎగ్జామ్స్ అయిపోయాక అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి టైర్ 1 ఎగ్జామినేషన్ మనకి ఉంటుంది. సో టైర్ 1లో మనకి ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అంటే 27th ఆగస్టున ట్యూస్డే రోజు మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ 5th అక్టోబర్ సో క్లోజింగ్ డేట్ చూసుకుంటే మనకి 5th అక్టోబర్ 2024 అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎగ్జామినేషన్ జాన్ టు ఫిబ్రవరి 2025 నెక్స్ట్ ఇయర్ మనకి ఎగ్జామ్ రాస్తాం అనమాట, ఓకేనా. సో మనకి చాలా గ్యాప్ ఉంది, అప్లికేషన్ పెట్టుకోవడానికి చాలా గ్యాప్ ఉంది అండ్ ప్రిపరేషన్కి కూడా చాలా గ్యాప్ ఉంది. సో మనం ఈ లోపల జీడీ ఎగ్జామ్ ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చు. సో దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను సో అవి కూడా మీరు
ప్రిపేర్ అవ్వండి. సో ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ వల్ల చాలా ఇంపార్టెంట్ ఉండిద్దనమాట. సో మ్యాక్సిమం అందులో నుంచే ఇస్తారు. 70% ఆఫ్ మార్క్స్ మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ నుంచే వస్తాయి. సో బేసిక్స్ నుంచి అన్నీ గూడా. ఓకేనా? సో ఒక క్వెషన్ చదువుతాం. అది ఆ టాపిక్ ఏంటో చూస్తాము. ఆ టాపిక్ మనం ప్రిపేర్ అవుతాం. ఓకేనా? సో అలాగా ప్రిపేర్ అయితే మనం ఈజీగా జీడీ ఎగ్జామ్ గానీ, ఎంటీఎస్ ఎగ్జామ్ గానీ ఈజీగా క్రాక్ చేయొచ్చు మనం. ఓకేనా? సో లాస్ట్ టైం నేను రాసాను. నేను అటెంప్ట్ చేశాను. నాకు 120 వచ్చాయి. సో ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ చదవడం వల్లే నాకు 120 మార్క్స్ వచ్చాయి. అంటే కాన్సెప్ట్స్ చదివాను. సో ఇలా చదివాను. బట్ మనకి కట్ ఆఫ్ చూసుకుంటే 132 ఆ రేంజ్‌లో ఉందనమాట. సో మరి ఇప్పుడు ఎలా ఉంటదో మనం చెప్పలేం. ఓకేనా? సో మనం ఇంకొంచెం బాగా గట్టిగా ప్రిపేర్ అయితే సో ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్‌ని బేస్ చేసుకొని ఆటోమేటిక్‌గా మనము క్రాక్ చేయొచ్చనమాట. సో ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్సే కాకుండా టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. టాపిక్స్ కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. థరోగా ఉండాలి. సో కరెంట్ అఫైర్స్ ఉండాలి. స్కీమ్స్ ఉండాలి. ఓకేనా? స్పోర్ట్స్ ఉండాలి. సో మనకి జనరల్ అవేర్‌నెస్ ఇక్కడి నుంచి ఎక్కువగా బిట్స్ పడే ఛాన్స్ ఉందనమాట. ఓకేనా? ఇంకా మ్యాథ్స్ మనకి యాప్టిట్యూడ్ కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్‌లో మనకి ఎక్కువగా టాపిక్స్ ఏం అడుగుతున్నాడో చెక్ చేసుకొని, ఆ క్వెషన్స్ థరోగా ప్రిపేర్ అయితే చాలు. ఓకేనా? సో మనకి ఎంటీఎస్ మన టార్గెట్ ఎంటీఎస్ అండ్ జీడీ. సో ఈ 2 ఫస్ట్ మనం ఎగ్జామ్స్ ఈజీగా ఉంటాయి కాబట్టి కొంచెం క్రాక్ చేయడానికి స్కోప్ ఉంటుంది. నాకు 120 మార్క్స్ వచ్చాయి. సో 120 ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ నుంచే నేను ఎక్కువగా చదివాననమాట. సో లిటరల్‌గా చెప్పాలంటే. ఓకేనా? సో మీరు కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్‌ని వదలొద్దు. ఓకే? సో ఇది మీకు ఇస్తున్న నేను సజెషన్. అలా అని టాపిక్స్ కూడా అవాయిడ్ చేయొద్దు. టాపిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనామా? సో ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మనకి ఎస్ఎస్‌సి క్యాలెండర్ అనమాట. సో నేను పీడిఎఫ్ మీకు వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. అందులో జాయిన్ అవ్వండమ్మా. సో అందులో మీకు ఎవ్రీ పీడిఎఫ్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా. బై బై. టేక్ కేర్.